తెలంగాణలో వర్షాలు వీడడం లేదు. గత వారం రోజుల పాటు వర్షాలు ప్రతాపం చూపించగా మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఊపందుకున్నాయి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాస్తున్నా సాయంత్రం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఆపై రాత్రి వరకు వర్షం విరుచుకుపడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గత 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వాతావరణ శాఖ మరో 2 రోజులు వర్ష సూచన చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో ఐఎండీ యొక్క రెయిన్ అలర్ట్ ఎలాగుందో చూద్దాం. వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. అందులో కరీంనగర్, జనగామ, మహబూబ్ నగర్, నల్గొండ ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించిన మ్యాప్ ని మనం చూస్తున్నాం. ఆరెంజ్ అలర్ట్ ఎక్కడెక్కడ ఇచ్చిందో మనం ఈ మ్యాప్ లో గమనించవచ్చు. మహబూబ్ నగర్, నల్గొండ, జనగామ, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మరిక నెక్స్ట్ గంటకు 5 నుండి 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 4 జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని కూడా సూచించింది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇక ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలకు వచ్చిందో ఒకసారి చూద్దాం. జగిత్యాల, కొమరంభీం, మంచిర్యాల, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, సంగారెడ్డి, సూర్యాపేట ఈ 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుండి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.